గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు, ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్రం. నేడు భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభం, జాతికి అంకితం చేయనున్న సీఎం కేసీఆర్. తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యం, నేడు తల్లిదండ్రులకు అప్పగించనున్న పోలీసులు. తెలంగాణలో నేడు ప్రమాదరహిత దినం, యాక్సిడెంట్ల నివారణకు పోలీసుల ప్రయోగం. ట్రంప్ దెబ్బతో విలవిల్లాడుతున్న పాక్, హఫీజ్తో సహా 4 టెర్రరిస్టుల అరెస్ట్. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి చెప్పి నెల రోజులు ముందుగానే పద్దును సభ ముందుకు తెస్తోంది మోదీ సర్కార్. రేపు సభలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. అనంతరం మాజీ సభ్యుల మృతికి నివాళి అర్పిస్తారు. వెంటనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-2017 ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఈ బడ్జెట్ అధికార పార్టీకి మేలు చేస్తుందన్న సందేహంతో ఉన్న పార్టీలు దానిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆల్ పార్టీ మీట్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాయి. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు ఉంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ హెచ్చరించింది. ఇటు 3వ త్రైమాసిక లెక్కలు ఫిబ్రవరి మధ్యలోనే వస్తాయని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా బడ్జెట్ ఎలా తయారు చేస్తారని సిపిఎం ప్రశ్నించింది. నోట్ల రద్దు కారణంగా గత సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ అంశం మరోసారి సభను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు బడ్జెట్ ప్రవేశపెట్టొద్దని విపక్షాలు కేంద్రాన్ని కోరాయి. నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో బడ్జెట్తో పాటు పాత నోట్ల రద్దు, చొరబాట్లు, ఉగ్రదాడులపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సమయం సరిపోయే అవకాశం లేనందువల్ల బడ్జెట్ను వాయిదా వేసుకోవాలని కొన్ని పార్టీలు సూచించాయి. అయితే సెషన్స్ సజావుగా సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్త రామదాసు ప్రాజెక్టును ఈరోజు రైతులకు అంకితం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నయకన్ గూడెం చేరుకుంటారు సీఎం. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు పాలేరు చేరుకుని మిషన్ భగీరథ వించేక్ వెల్ ను పరిశీలిస్తారు. 1:30 సమయంలో ఎర్రగడ్డ తండా వద్ద భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:15 ఇస్లావత్ తండా సమీపంలో భక్త రామదాసు ప్రాజెక్టుకు పూజ చేస్తారు. అనంతరం భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరుమలాయపాలెంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో 60,000 ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి భక్త రామదాసు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును 13 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం వర్కింగ్ ఏజెన్సీల మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. కానీ 11 నెలల్లోనే పూర్తి చేశారు. గతేడాది ఫిబ్రవరి 16న ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగాయి. మొత్తం 339 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టు నిర్మించింది ప్రభుత్వం. ప్రభుత్వ శాఖలు, వర్కింగ్ ఏజెన్సీలు పూర్తి సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయానికంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేశాయి. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా నేడు పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. జిల్లాలోని మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలిస్తారు. సీఎం రాకకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి 15 రోజుల్లోగా చట్టబద్ధత సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు టీడీపీ ఎంపీలు. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, లోటు బడ్జెట్ను భర్తీ చేయడం, రైల్వే జోన్ వంటి అంశాలపై కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను కలవనున్నారు. పోరు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తోంది తెలంగాణ టీడీపీ. మంత్రుల నియోజకవర్గాల్లో ఉద్యమానికి ప్లాన్ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 11న కొల్లాపూర్, 15న గజ్వేల్, 20న నిర్మల్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు ఇదే విషయంపై ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని నేతలు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ పోలీసులు అందులో భాగంగా ఇవాళ యాక్సిడెంట్ ఫ్రీ డేగా ప్రకటించారు. ఇవాళ ఒక్క ప్రమాదం జరగకుండా చూడాలన్నది
పోలీసుల ఆకాంక్ష. అందుకే ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ పెట్టుకోవాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే గంటకు 3 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకరు చనిపోతున్నారు. ఎంతో మంది అంగవైకల్యంతో జీవితాంతం బాధపడుతున్నారు. అందుకే రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట లభించింది. కరెంటు ఖాతాదారుల విత్డ్రాయల్స్ పై ఆర్బీఐ లిమిట్ ఎత్తేసింది. మొదట 50,000 వరకు లిమిట్ పెట్టిన ఆర్బీఐ జనవరి 16న ₹1,00,000 లిమిట్ పెంచింది. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి విత్డ్రాపై ఆంక్షలన్నీ ఎత్తేసింది. దీంతో ఇకపై కరెంటు ఖాతాదారులు ఎంతైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రం విత్డ్రా లిమిట్లో ఎలాంటి మార్పు రాలేదు. వారానికి ₹24,000 పరిమితి కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో రేపటి నుంచి ప్రతిరోజు నీటి సరఫరా ప్రారంభిస్తోంది జలమండలి. కొన్ని బస్తీల్లో నిరంతర నీటి సరఫరా కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్న జలమండలి యంత్రాంగం ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. నిరంతర నీటి సరఫరా కోసం లీకేజీలు లేని సరఫరా నెట్వర్క్తో పాటు అదే స్థాయిలో డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన మురికివాడల్లో రోజు నీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి పంపిణీ సమయాన్ని ఎస్ఎంఎస్ల రూపంలోనూ తెలియజేస్తారు. ప్రస్తుతం 2 రోజులకు ఒకసారి 1.5 నుంచి 2.5 గంటల పాటు నీటి సరఫరా చేస్తున్నారు. నిత్యం నీటి సరఫరాలో కూడా 1 నుంచి 2 గంటల పాటు నీటిని వదులుతారు. 170 మురికివాడల్లోని 60,000 కుటుంబాలకు రోజు నీటి సరఫరా ద్వారా తాగునీరు అందిస్తున్నారన్నది అధికారుల ఆలోచన. ఫిబ్రవరి 2వ వారంలో మరో 2 కనెక్షన్లను నిరంతర నీటి సరఫరాలో చేస్తున్నారు. డిసెంబర్ నాటికి 8 లక్షల కనెక్షన్లకు చేరాలన్నది జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది. తాను సీఎం అయినట్టు వైఎస్ జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అవగాహన, రాజకీయ పరిజ్ఞానం లేని జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం దురదృష్టకరమన్నారు. దేశం అంతా సీఎం చంద్రబాబును రోల్ మోడల్గా చూస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నీతివంతమైన పారదర్శకత పాలన అందిస్తుంటే జగన్ అడుగడుగున అడ్డుపడుతూ సైంధవుడిలా మారుతున్నారని మండిపడ్డారు రఘునాథ్ రెడ్డి. సిరిసిల్ల రాజన్న జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చడంతో పాటు ఆరోగ్య, వైద్య, విద్యపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రానున్న బడ్జెట్లో చేనేత కార్మికుల కోసం నిధులు కేటాయిస్తామన్నారు కేటీఆర్. ప్రభుత్వం చేసే పనులను చూసి విమర్శించడం మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా పటాన్చెరులోని డిగ్రీ కళాశాలకు ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు. అనంతరం 7 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులకు, ఐకేపీ మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రులు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మి లేడీస్ హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హాస్టల్లోని విద్యార్థినులంతా భయంతో పరుగులు తీశారు. హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో హాస్టల్లోని బెడ్లు, స్టూడెంట్స్ ల్యాప్టాప్లు, సర్టిఫికెట్లు, ఇతర విలువైన వస్తువులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. గోల్కొండ పిఎస్ పరిధిలో మైనర్ బాలికతో వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 నెలల క్రితం ఇంట్లో పనికి అని తీసుకెళ్లి బాలికతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు ఫహీన్, షహీనా బేగం దంపతులు. విషయాన్ని బాలిక ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాలికను భరోసా సెంటర్ కి పంపించిన పోలీసులు నిందితులపై బాలికల అక్రమ రవాణా సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.